ఓం శ్రీ పరమాత్మనే నమః. నిష్కామ భావముతో కర్మలను ఆచరింపమని అర్జునుని ఆజ్ఞాపించుచున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వైః పూర్వతరం కృతం. ఓ అర్జునా, ప్రాచీనులైన ముముక్షువులు ఈ విధముగా నా తత్వరహస్యమును తెలుసుకొని కర్మలను ఆచరించిరి. కావున నీవును ఆ పూర్వుల వలనే నిష్కామ భావముతో కర్మలను ఆచరింపుము అని పలికెను స్వామి. ముముక్షువులనగా ఇహపర భోగముల యందు కోరిక లేనివారు. అలాగే జనన మరణ రూప సంసార బంధముల నుండి ముక్తులై పరమానంద స్వరూపుడైన పరమాత్మను పొందుకోరువారు. కావున అర్జునుడు కూడా కర్మబంధముల నుండి ముక్తుడు కాగోరినచో పూర్వ ముముక్షువుల వలనే నిష్కామ భావముతో స్వధర్మ రూప కర్తవ్య కర్మలను ఆచరించుట యుక్తమనియు భగవానుడు తెలిపెను. అలాగే కర్మతత్వము యొక్క లోతుపాతులను తెలుసుకునుట వలన కలుగు మహత్వమును గురించి వివరించుచున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. కిం కర్మ కిమ కర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. కర్మ అనగా ఏమి, అకర్మ అనగా ఏమి, ఈ విషయమును నిర్ణయించుటలో విద్వాంసులు సైతము భ్రాంతికి లోనగుచున్నారు. కావున కర్మతత్వమును నీకు చక్కగా విశదపరచెదను. దానిని తెలుసుకొని నీవు అశుభముల నుండి అనగా కర్మబంధముల నుండి ముక్తుడవయ్యదవు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఎలాంటి భావముచే ఏ కర్మలు చేసినా లేక చేయకున్నా మానవునకు పునర్జన్మ రూప బంధ హేతువగునో, అలాగే ఏ భావముచే ఎలాంటి కర్మలు చేసినా లేక కర్మలను త్యజించినా ముక్తి హేతువగునో అను విషయమును చక్కగా తెలుసుకొనుటనే కర్మతత్వము తెలుసుకొనుట అందురు. ఈ విషయ జ్ఞానము తెలిసిన వారు తమ కర్తవ్య కర్మలన్నీ ఎటువంటి కోరిక, అహంకారము, ఆసక్తి లేకుండా కేవలము పరమాత్మ ప్రాప్తికై లోక కళ్యాణార్థమై చేయుదురు. అప్పుడు మానవుడు కర్మబంధముల నుండి ముక్తుడగును అని భావము. కావున కర్మతత్వమును చక్కగా తెలుసుకునుట ఎంతైనా అవసరమని పరమాత్మ తెలుపుచున్నారు. కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః. కర్మతత్వమును తెలుసుకొనవలెను. అలాగే అకర్మతత్వమును, వికర్మ లక్షణములను కూడా తెలుసుకొనుట చాలా అవసరము. ఎందుకంటే కర్మతత్వము అతి నిగూఢమైనది. ఈ కర్మతత్వమును తత్వజ్ఞులైన మహాత్ములే పూర్తిగా ఎరుంగుదురు. కావున కర్మబంధముల నుండి ముక్తులు కాగోరువారు మహాపురుషుల ద్వారా మాత్రమే కర్మతత్వమును చక్కగా తెలుసుకొని వారు చెప్పిన రీతిగా సాధన చేయవలెను. వికర్మ లక్షణములు అనగా పాపకర్మలు అని అర్థము. విహిత కర్మలు అనగా కర్తవ్య కర్మలు. దానము స్వీకరించి వేదములను నేర్పించుచు యజ్ఞములను చేయించుచు జీవితమును గడుపుట బ్రాహ్మణులకు కర్తవ్య కర్మ. అలాగే న్యాయోపార్జితమైన ధన సంపాదన, ఋతుకాలమునందు స్వపత్ని గమనము మున్నగునవి గృహస్థ ధర్మములు. ఇలా కర్మతత్వమును చక్కగా తెలుసుకొనుట మానవులకు అత్యంత అవసరము అని భగవానుడు తెలుపుతున్నారు. కర్మణ్యకర్మయః పశ్యేత్ అకర్మణి చ కర్మయః సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృత్స్న కర్మకృత్. కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను దర్శించువాడు మానవులలో బుద్ధిశాలి.
అతడు యోగి మరియు సమస్త కర్మలు చేయువాడు అని తెలుపుతున్నారు స్వామి. కర్మయందు అకర్మను చూచువాడు ఆసక్తి, ఫలేచ్ఛ, మమకారములను వీడి విహిత కర్మలను యథాయోగ్యముగా ఆచరించును. కావున అతడు కర్మలు చేసినను అవి వానిని అంటవు. అతడు మనుష్యులలో బుద్ధిశాలి. అతడు పరమాత్మను పొందును కనుక అతడు యోగి, కృతకృత్యుడు. వారికి కర్తవ్య శేషము ఉండదు. అందువలన అతడు కర్మలన్నీయును చేసినవాడే. అకర్మయందు కర్మను చూచుట అనగా లోక వ్యవహారమునందు మనోవాక్కాయ వ్యాపారములను త్యజించుట అకర్మ అని అందురు. ఈ త్యాగరూప అకర్మ కూడా ఆసక్తి, ఫలేచ్ఛ, మమకారము, అహంకారములతో కూడినచో అది మళ్ళీ పునర్జన్మ హేతువగును. కనుక ఆసక్తిరహితముగా త్యాగరూప అకర్మ ఉండవలెను. దీనినే అకర్మయందు కర్మను చూచుట అందురు. ఇలా కర్మతత్వమును తెలుసుకొని ఆచరించు మానవుడు ముక్తిని పొందును అని పరమాత్మ విశదపరచెను. జై శ్రీరామ్. స్వస్తి.